18 ఏళ్లు ఎన్నో విచారణలు, ప్రఖ్యాత సిబిఐ దర్యాప్తు నివేదికలు అయిన ఆయేషా మీరా హత్య కేసు నిందితులెవరో తేల్చలేకపోయారు. సమాధి నుంచి అవశేషాలు వెలికితీసి శేషప్రశ్నలతో తిరిగి సమాధి చేశారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసును ఈ మధ్య సిబిఐ క్లోజ్ చేసింది. ఇక దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని సిబిఐ తేల్చింది. అయితే ఈ కేసు దర్యాప్తు సిబిఐ చేతుల్లోకి వెళ్లాక 2019లో రీపోస్టుమార్టం కోసం ఆయేషా సమాధి నుంచి శరీర భాగాలు సేకరించారు. కేసును క్లోజ్ చేయడంతో శరీర భాగాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని సిబిఐని ఆదేశించింది కోర్టు. విజయవాడలోని కోర్టు ప్రాంగణంలో తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్లకు ఆయేషా అవశేషాలను అందించారు. ఆయేషా మీరా శరీర అవశేషాలను కుటుంబ సభ్యులు ఖననం చేశారు. సొంతూరు తెనాలిలోని ముస్లిం శ్మశాన వాటికలో అవశేషాలు ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, స్థానికులు భారీగా తరలివచ్చారు. జోహార్ ఆయేషా మీరా, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఈద్గా దగ్గర అవశేషాల ఖననానికి ముందు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ఖననం నిర్వహించారు. ఆయేషా మీరా హత్య కేసుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు ఆమె తండ్రి ఇక్బాల్. న్యాయం చేస్తారని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు నా బిడ్డకి న్యాయం చేస్తానని నా ధర్మపత్ని చేతిలో చెయ్యేసి చెప్పారు సార్. ఇవాళ మీకు అవకాశం ఉంది. అప్పుడు మీరు అధికారంలో వచ్చినప్పుడు సిట్ వేశారు. అయితే ఆ సిట్ కూడా చేతులు ఎత్తేసింది. ఇవాళ మళ్ళీ మీరు అధికారంలో భగవంతుడి దయ వల్ల వచ్చారు. అయితే మైనారిటీకి న్యాయం చేయండి. ఎలా చేస్తారు సార్? ఆయేషా మీరా అనే కేసుకి న్యాయం చేయండి. కాబట్టి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అప్పటి ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే నీరుగార్చారో, ఎవరైతే నాగార్జున రెడ్డి గారు సత్యంబాబుని విడుదల చేస్తూ ఎవరిని ఉటంకించారో వాళ్ళందరి మీద ఛార్జీ షీట్ ఫైల్ చేసి రిమాండ్కి పంపించి ఇంట్రాగేట్ చేయండి. అలాగే హాస్టల్ వార్డెన్ ఫ్యామిలీని, అలాగే అక్కడ ఉన్న పిల్లలందరినీ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే రాత్రి 11 తర్వాత 4 వరకు, ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు 11 దగ్గర నుంచి 4 వరకు పద్మా లేడీస్ హాస్టల్లో ఇబ్రాహీంపట్నంలో ఏం జరిగిందో అవి బయటికి రావాలి. హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 4 గంటల వరకు ఏం జరిగిందో తేలాలని డిమాండ్ చేశారు. ఆయేషా మీరా పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నారు ఇక్బాల్. ఆయేషా మీరా తల్లిదండ్రులు 18 ఏళ్లు పోరాటం చేసినా న్యాయం జరగలేదని ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం ఎందుకు కళ్లు మూసుకుందని ప్రశ్నించారు. తప్పు పట్టాలా లేకపోతే న్యాయస్థానాలను తప్పు పట్టాలా? 140 కోట్ల పై చిలుకున్నటువంటి భారతదేశంలో 220 దేశాల తలమానికంగా ఉన్నటువంటి భారతదేశంలో ఎటువంటి సంచలనమైన మర్డర్లు కానీ ఇంకా అంశం జరిగినా కేవలం పోలీస్ యంత్రాంగంలో పనిచేసే 2 ఐడి పార్టీ కానిస్టేబుళ్లు ఛేదించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకుంది? ఎవరికి న్యాయం చేయడానికి, ఎవరికి అన్యాయం చేయడానికి ఇంత ఘాతకానికి ఒడిగడ్డారో ఆనాటి ప్రభుత్వం దగ్గర నుండి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘకాలం 18.5 సంవత్సరాల కాలం ఆ పిల్ల ఆయేషా తండ్రి గాని తల్లి గాని చేస్తున్నటువంటి పోరాటం ఎంతో మంది ఆ రోజు ఉన్నారు. తర్వాత ఏకంగా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరే కోర్టుల చుట్టూ, సిట్లు చుట్టూ, సిబిఐ చుట్టూ తిరుగుతాను, అయ్యా నా బిడ్డకు న్యాయం చేయండి అంటే ఎవరు సమాధానం చెప్పాలి? అనేక సంచలన కేసులను తేలుస్తున్న సిబిఐ వంటి ఉన్నత దర్యాప్తు సంస్థ ఆయేషా మీరా హంతకులను తేల్చకపోవడం అతిపెద్ద వైఫల్యంగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు ఎందుకు నీరుగారిపోయిందో, ఎవరు నీరుగార్చారో అందరికీ తెలిసినా ఏమీ తేల్చకుండానే కేసును క్లోజ్ చేయడం అన్యాయమన్నారు.